ఎన్ని గంటలకు? 10 అవుతుంది కదా. అంటే ఇదివరకు అంటే చూసుకోలేదా ఎట్లా అమ్మోరా అది బిల్ల బిల్ల ఓలు బిల్లలు ఏం లేదు దానికి. ఆడ లైట్ కూడా వెళ్తలేదు. ఆయన ఇట్లా మూల తిరగ పడ్డదంటే మూల తిరగడం అంటే ఎప్పుడు వస్తూనే ఉంటావు మరి మార్చుతున్నావా అంత బిల్లు ఉండే ఆ బిల్ల తీసిర్రు. లైట్ లేక ఆయన తిరగగానే ఆయన మెల్ల దిగింది అనుకుంటా. ఇంకా నాకు ఏది గీడ కొంచెం తాకింది. గద వలిగింది కదా అది కనబడి రక్తం చిన్న కాటు పడ్డది. ఇక మళ్ళీ ఇట్లా పడితే మెడల్ ఇరిగి ఘోరం అంటే బాగా జోరు వస్తే మెడల్ ఇరిగి కథమే మరి హాస్పిటల్ దిగపెట్టుకు ఆయన అయింది. ఇప్పుడు కార్యదర్శి సార్కు సర్పంచ్ సార్కు చెప్పలేదు ఎవరో చెప్పలే ఇక నైట్ 10:30 ఏమైంది. కాదమ్మా దానికంటే ముందు మనము బిల్లా వేయాలని చెప్పేసి చెప్పలేదా? ఎన్ని రోజులు అవుతుంది బిల్ల ఎన్ని రోజులు అవుతుంది దాంట్లో? 10 రోజులు అవుతుంది. 7 రోజులు అవుతుంది. పిల్లలకి సంవత్సరం అవుతుంది. మేమన్నా తీసిండు మొన్ననే తీసిండు. అది తీసి అలా ఎత్తుకొచ్చారు. అంత నీళ్ళు మూర్ఖుడు మట్టి లేదు మరి బిల్లా అంతవరకు ఉండే మరి బిల్లు అయితే. సరే ఏదేమైనా ఒక అపాయం అయితే తప్పింది నీకు. చిన్న దెబ్బతో పోవాలి కదా, నువ్వైనా చూసుకొని పోవాలి. విన్నావా? గ్రామ పంచాయతీ అయినా దాని మీద బిల్లు వేయించాలి. అసలు 5వ వార్డు అంటేనే వాళ్ళకి ఇంత కూడా. ఇక్కడ 5వ వార్డులో నివసించేటోళ్ళు మొత్తం అంతా ఎస్సీ ఎస్టీ బీసీ విన్నావా, మైనార్టీ ఒక 2 కుటుంబాలు ఒక కుటుంబం ఉన్నాయి. ఇప్పటి వరకు దాని మీద ఒక 4-5 మాటలు దాని రిప్రజెంటేషన్ లెటర్ ఇస్తే కూడా ఇంతవరకు కూడా దాని మీద స్పందించడం లేదు. స్పందించడం పోయిందిగా. నేను ఆల్రెడీ 3-4 మాటలు లెటర్ ఇచ్చిన. చంద్రమా పడ్డప్పుడు కూడా అంతకుముందు కూడా చెప్పిన కోతులు అన్నారు. కోతులు ఏదో వాళ్ళకు ఇష్టం వచ్చిన కాడ పట్టించుకోవడం అన్నది కాదు. అది కూడా లేదు. మరి వాళ్ళ విషయం పక్క పెడితే ఇప్పుడు మనకు మేజర్గా వచ్చేసి గ్రామ పంచాయతీ అనేది చిన్న పనులు, పెద్ద పనులు కావు కూడా. ఇప్పుడు చిరుమూడు మండలంలో చిరుమూడు గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు బాగా మన దగ్గర బడ్జెట్ లేదు, మనకు మోర్ శాంక్షన్ అయితే లేదు, వాటికి పెద్ద బడ్జెట్ అవుతుందో, సీసీ రోడ్లకు బడ్జెట్ ఎక్కువ ఉన్నది, అవి లేవు అన్నట్టు కాదు కదా. వీళ్ళకి ఎంత అవుతుంది? ఒక 1000 రూపాయలు. ఇప్పుడు జనరల్ ఫండ్ నల్ల బిల్లులు వసూలు చేసేటివి ఏవైతే ఉన్నాయో ఒక 1000 రూపాయలు వాళ్ళకి ఏంటంటే నిద్రపోయినట్టు. ఇది గ్రామ పంచాయతీ మనము మొన్న సర్పంచులు లేక వచ్చేసి ఏ విధంగా అయితే అభివృద్ధి అనేది కుంటుపడిపోయిందో, అది సర్పంచ్ వచ్చిన తర్వాత ఏమైనా గ్రామాల్లో ఉన్న వార్డులు ఇట్లా అవి ఇవి ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటే డెవలప్మెంట్ పక్కబెట్టు, చిన్న చిన్న నిత్యావసర పనులు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక 1000 రూపాయలతోనే దాని మీద బిల్లు వేయచ్చు. అంటే వీళ్ళు నిద్రపోతున్నట్టుగా చేసి ఏర్పడుతుంది. ఇప్పుడు మామూలుగా చిన్న దెబ్బతోనైతే ఈయనకు సమయకు ప్రమాదం తప్పింది. కానీ వాస్తవానికి ఒకవేళ స్పీడ్ ఉండి అనేది ఉంటే మెడలు ఇరిగి చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడేది. దీన్ని ఒకసారి సర్పంచ్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు కానీ కొద్దిగా ఏంటంటే గ్రామ సభలు కూడా జరుగుతున్నాయి. సమస్యలు ఖచ్చితంగా వచ్చేసి సర్పంచ్ దృష్టికి వార్డు సభ్యులు తీసుకెళ్ళాలి. అదేవిధంగా సర్పంచ్ గారు కూడా సత్వరమే దాని మీద ఇది చిన్న పనే కదా అని చెప్పేసి నిర్లక్ష్యం చేయకుండా చేస్తుంటే వాటిని మీద చర్యలు తీసుకొని వాటి మీద బిల్ల ఖచ్చితంగా వేయాలని చెప్పేసి మేము సర్పంచ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఏదో విషయం కాదు. ఎందుకంటే చాలా ప్లేస్లలో మేము చూస్తున్నాము చిన్న చిన్న పనులు కూడా నిర్లక్ష్య వైఖరి అనేది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. దయచేసి వీళ్ళు 5వ వార్డు 6వ వార్డు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారని చెప్పేసి ఆ విధంగా నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారా, లేదు అంటే మామూలుగానే చేయాలని చేస్తున్నారా, లేదంటే ఇది పూర్తిగా నిద్రపోయినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది అర్థం కాని అంశము. ఇప్పటికైనా ఏంటంటే గ్రామంలో చిన్న చిన్న పనులు అవి కనబడకపోవచ్చు. అవి ఏంటంటే రేపటి రోజు ప్రమాదం జరిగినప్పుడు అవి చాలా పెద్దగా కనబడుతుంటాయి.
అది మనము చేద్దాంలే అనే ఏదైతే ఉన్నదో నిర్లక్ష్యం దాన్ని కొద్దిగా పక్క పెట్టి 100% గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో ఉన్న చిన్న చిన్న సమస్యలు వెంటనే సత్వరం మన చేతిలో ఉంటుంది. ఒక 5 నిమిషాల్లో మీరు అనుకోవాలి, ఖచ్చితంగా అక్కడ ఉన్న సిబ్బందిని మనం పంపించి ఆ పని చేయాలని చెప్పేసి చిగురుమాడి గ్రామ సర్పంచ్ గారికి మా ద్వారా ఇది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఈ రోజు నుంచి వెళ్ళి కాదు, గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి, అంతకుముందు 9 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా నేను ఒక 4-5 లెటర్లు ఇచ్చిన, వీడియో రూపకంగా కూడా తీసిపెట్టినాం. మా తమ్ముడు ఇక్కడ దగ్గర దాని మీద ఎప్పుడు స్పందిస్తూనే ఉన్నాడు. కానీ కాదు అంటే అసలు ఈ 5వ వార్డును అసలు పట్టించుకున్న నాదుడే లేడు. ఏ సర్పంచ్ అన్న రాని, వాళ్ళు ఏ అధికారన్నా రాని, మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఇప్పటికైనా కార్యదర్శి గారు కానీ, దాని మీద ఉన్న అధికారులు కానీ, సర్పంచ్ కానీ, ఎవరు కానీ వెంటనే స్పందించాలి. మిత్రులు దీనికి స్పందించి వచ్చినందుకు సంతోషం. పార్టీలను పక్కకు పెట్టండి. ఎవరు కానీ ఎక్కడనైతే చిగురుమాడి గ్రామ ప్రజలకు అన్యాయం జరుగుతుందో, లేకపోయేది ఉంటే బాధ ఎక్కడ కలుగుతుందో దానికి మాత్రం రావాలి. నిన్నటి నుంచి వెళ్ళి ఇంతవరకు రాలేదు. మేము గత 9 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ గవర్నమెంట్ ఉన్నాక 9 సంవత్సరాలు కొట్లాడినాం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాల నుంచి వెళ్ళి మా పరిస్థితులు ఇలాగనే ఉంది. ఇప్పటికైనా స్పందించాలి, రావాలని కోరుకుంటున్నాం. నిజంగా మరి నిన్న అమ్మాయి గారు మ్యాన్ హోల్లో పడి పెద్ద ప్రమాదం తప్పింది. దాని మీద మూత ఉంటే పడే ఆస్కారం ఉండదు. కాబట్టి ఇదొక్కటే కాదు, ఇంకా ఇలాంటి మ్యాన్ హోళ్ళు మూత లేకుండా, బిళ్ళలు లేకుండా చాలా ఉన్నాయి ఊర్లో. అవన్నీ గమనించగలరు. ఇంకా ముఖ్య విషయం అంటే ఇక్కడ 5వ వార్డు ఉంటుంది. దానికి మేము సీసీ రోడ్డు కావాలని ఎన్నోసార్లు అధికారులకు ప్రెస్ మీట్ ద్వారా, పేపర్ ద్వారా చేరవేసినాము. అయినా కూడా ఒక దళితులు ఉంటున్నారనే ఒక నెపంతో మాకు ఇంతవరకు సీసీ రోడ్డు మంజూరు చేయకపోవడం నిజంగా చాలా బాధాకరం. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, కానీ దళిత వాళ్ళకే రోడ్లు లేవు. అగ్రవర్ణాల ఇండ్ల దాకా, కడప దాకా, ఆగిట దాకా రోడ్లు ఉన్నాయి, కానీ దళితులు అనేవారికే మాకు సీసీ రోడ్లు వేస్తలేరు. దయచేసి దీని సంబంధిత పెద్ద అధికారులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా చర్య తీసుకొని మాకు ఇప్పటికైనా వర్షం పడితే ఇండ్లకు వాటర్ వస్తున్నాయి. ఖచ్చితంగా మాకు వర్షాకాలం వచ్చేసరికి సీసీ రోడ్లు వేస్తారని ఆశిస్తూ మరొకసారి మీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.